జరిగింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అధికారులు. దీంతో మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అధికారులు. దీంతో మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఫార్మాసిటీని ఆనుకొని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్లో ఘోర ప్రమాదం అనేటువంటిది ఇప్పుడే చోటు చేసుకుంది. దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో సుమారుగా 4 కార్మికులు మృతి చెంది ఉంటారనేటువంటిది ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం. అందుకని ఇప్పటికీ డెడ్ బాడీలు బయటికి 2 కనపడుతూ ఉన్నాయి. దీని మీద ఫైర్ ఇంకా అవుతూ ఉంది. ఇంకా 3 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లా అధికారి యంత్రాంగం వెంటనే స్పందించండి. ఇప్పటికే ఇలాంటి ప్రమాదాలు చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగడం వలన కార్మికుల యొక్క నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం అనేక మార్లు చెప్తూ ఉన్నాం. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కార్మికుల యొక్క నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ తీవ్రమైనటువంటి వాయువులు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదానికి గల కారణాలేంటి? గుడ్ మార్నింగ్ సంపత్. ఏదైతే అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ ప్లాంట్ లో ఈరోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో భారీ పేరుకు సంబంధించింది. బాయిలర్ ఒకసారిగా పేలడంతో మంటలు ఎగిసిపడంతో పాటు దట్టమైన పొగ కూడా కమ్ముకున్నది. ఈ ఘటనలో 2 కార్మికులు మృతి చెందడం జరిగింది. మరో 2కి స్వల్ప గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. ఈ చనిపోయిన వ్యక్తులు పరవాడ ప్రాంతానికి చెందినటువంటి వెంకటేష్ గారు, అదేవిధంగా అష్టాపురానికి చెందినటువంటి పోవాడుతున్నట్టుగా గాను బాడీని గుర్తించింది. వీళ్ళు 101 kg మార్క్స్ కూడా తరలించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక్కడ ఏదైతే దక్షిణ ఎనర్జీ ఫార్మా ఉందో ఈ కంపెనీలో ప్రధానంగా పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన ఇంధనం తయారు చేస్తుంటారు. అదేవిధంగా కార్బన్ బ్లాక్ అంటే టైర్లు, ప్లాస్టిక్ వస్తువుల ప్రొడక్షన్ కి అవసరమైనటువంటి పెయింటింగ్ లో కలిపేటువంటి రా మెటీరియల్ ఇక్కడ తయారు చేస్తుంటారు. ఈ క్రమంలోనే రోజు ఉదయం ఈ ప్రొడక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా బాయిలర్ లో పేలుడు సంబంధించిన వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడాను అధికారులు ఐడెంటిఫికేషన్ చేశారు. అదేవిధంగా మంటలు పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే అదుపులోకి వస్తున్నట్టుగానే సమాచారం. దాదాపు 3 ఫైర్ ఇంజన్లు ఒకటి అక్కడికి చేరుకుని మంటలు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసిన పరిస్థితి ఉంది. ఒక పక్క మనం చూసుకున్నట్లయితే యంత్రాలు కానీ ఈ రియాక్టర్స్ కానీ పూర్తిగా లోపాలు ఉన్న వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని చెప్పి ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మంటలు దాదాపుగా కంట్రోల్లోకి వచ్చాయని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎప్పుడే పూర్తి స్థాయిలో చనిపోవడం కూడా జరిగిందని చెప్పి ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. అలాగే కార్మిక సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఫార్మా కంపెనీలో వివిధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కడా కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి లేకుండా ఉన్నాయి. ఖచ్చితంగా సర్ప్రైజ్ విజిట్ చేస్తూ అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ విజిట్ చేస్తూ కంపెనీలో లోపాలు ఏవైతున్నాయో వాటిని సరిచేసేలాగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అధికారులు, భద్రతా సిబ్బంది సేఫ్టీ మెజర్మెంట్స్ పూర్తిగా ఉన్నాయా లేదా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి యాజమాన్యాలకు సంబంధించి ఈ కార్మిక నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే
స్టీల్ ప్లాంట్ లో ప్రమాద ఘటన మరొకసారి సమీపంలో నుండి పరవాడ ప్రాంతంలో ఉన్న ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి దక్షిణాదిలో జరిగినటువంటి ఇద్దరు ప్రాణం కోల్పోవడం, పాపం కార్మికులు ఉదయాన్న విధి నిర్వహణలోకి వచ్చినటువంటి కార్మికులు ఒకసారిగా చనిపోవడంతో ఈ ప్రమాదంలో ఆ కుటుంబ సభ్యులు అయితే మాత్రం తీవ్ర కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. ఉదయాన్నే డ్యూటీకి వెళ్తామని చెప్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల తాలూకా భార్య కానీ ఆ పిల్లలు కానీ ఈ రోజు నడి రోడ్డు మీద అనాథలుగా ఉన్న పరిస్థితి. వెంటనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి తక్షణ సహాయ చర్యలు చేపట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి కార్మిక సంఘాల నాయకులు అయితే మాత్రం తీవ్ర ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్